జై శ్రీమన్నారాయణ. జై శ్రీమాత్రే నమః. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకి ఎటువంటి సమస్యలకైనా ఉచిత జ్యోతిష సలహాలు చెప్పబడును. వృషభ రాశి వారికి ఏప్రిల్ 21, 22, 23, 24 ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. మీకు కనిపించకుండా మీ నీడలా ఎవరైనా ఏదో శక్తి మీ వెంట తిరుగుతోంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏమాలోచించినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తోంది. ఇది ఊహ కాదు, ఇది ఒక గూఢ సత్యం. ఆ శక్తి ఎక్కడినుంచి వచ్చింది, ఎందుకు మీ వెంట ఉంది, మీ జీవితంలో ఏం చెయ్యబోతోంది? నిజం తెలుసుకుంటే మీరు ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడిపోతారు. వృషభరాశివారికి ఇది ఒక హెచ్చరిక కూడా, ఒక అవకాశం కూడా. మీరు ఈ వీడియోను పూర్తిగా చూస్తే మీ జీవితంలో జరిగే మార్పులకు మీరు సిద్ధంగా ఉంటారు. కానీ ఈ వీడియోను ఇగ్నోర్ చేస్తే మీరు కోల్పోయేది మీకు ఊహకు కూడా రాని విధంగా ఉంటుంది. అందుకే భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే ఇప్పుడు మీరు చేస్తున్న పనిని ఒక్కసారి పక్కన పెట్టి శ్రద్ధగా మనస్సు ప్రశాంతంగా పెట్టుకుని ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే రహస్యం ఈ వీడియోలో ఉంది. వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో ఒక కనిపించని ఒక శక్తి ప్రభావం ఉంటుంది అని జ్యోతిష శాస్త్రం సూచిస్తోంది. ఇది కేవలం భయపెట్టే విషయం కాదు, గమనించాల్సిన విషయం. మనిషి జీవితంలో కొన్ని సమయాలుంటాయి. ఆ సమయాల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తాయి. ఈ 4 రోజులు కూడా అలాంటి సమయాలే. మీరు ఎవరి మాట వింటున్నారు, ఎవరి మీద నమ్మకం పెడుతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది చాలా కీలకం. ఈ సమయంలో మీకు అర్థం కాని భావాలు వస్తాయి. కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది, మరికొన్నిసార్లు ఏదో మీకు సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇదే ఆ గూఢ శక్తి పని. ఇది మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తుంది. మీరు ధైర్యంగా ఉంటే ఇది మీకు దారి చూపిస్తుంది. లేకపోతే మీరు తీసుకునే తప్పు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఈ శక్తి ప్రధానంగా మీ ఆలోచనల మీద ప్రభావం చూపుతుంది. మీరొక పని చెయ్యాలా, వద్దా అనే సందేహంలో పడతారు. అలాంటి సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకుండా కాసేపు ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి పనిమీద కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. గ్రహాల స్థితి ప్రభావం. ఈ 4 రోజుల్లో గ్రహాల స్థితి వృషభరాశివారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా శుక్రగ్రహం, శనిగ్రహం మరియు చంద్రుడు కలిసి మీ జీవితంపై ప్రభావం చూపిస్తారు. శుక్రుడు మీ రాశి అధిపతి కావడం వల్ల మీ భావోద్వేగాలు ఎక్కువగా పనిచేస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు హృదయంతో తీసుకునే అవకాశముంది. శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యమవుతాయి. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం వెంటనే రాకపోవచ్చు. దీనివల్ల కొంత నిరుత్సాహం వస్తుంది. కానీ ఇది మీకు సహనాన్ని నేర్పించే సమయం. మీరు ఆగకుండా ప్రయత్నిస్తే ఈ ఆలస్యం తర్వాత మంచి ఫలితాలు వస్తాయి. చంద్రుడి ప్రభావం వల్ల మీ మనసు స్థిరంగా ఉండదు. ఒకసారి సంతోషంగా ఉంటారు, మరొకసారి బాధగా అనిపిస్తుంది. ఈ భావోద్వేగ మార్పులు మీ నిర్ణయాలపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల ఈ కలయిక మీకొక పరీక్ష లాంటిది. మీరు సహనం, ఆలోచన, జాగ్రత్తతో ముందుకెళితే ఈ కాలం మీకు అనుకూలంగా మారుతుంది. మీ జీవితంలో జరిగే అద్భుత మార్పులు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కొన్ని అనుకోని మార్పులు ప్రారంభమవుతాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం ఒక్కసారిగా జరిగే అవకాశముంది. అది ఉద్యోగంలో మార్పు కావచ్చు, ఆర్థికంగా ఒక అవకాశం కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన పరిణామం కావచ్చు. కొంతమందికి పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఒక్కసారిగా ముగిసే అవకాశముంది. ఇది మీకు ఒక కొత్త ఆరంభాన్నిస్తుంది. మీరు ముందుకు వెళ్లడానికి ఒక స్పష్టమైన దారి కనిపిస్తుంది. ఇంకొంతమందికి కొత్త అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలు మొదట చిన్నవిగా కనిపిస్తాయి, కానీ భవిష్యత్తులో పెద్ద మార్పులకు కారణమవుతాయి. మీరు ఈ అవకాశాలను గుర్తించి వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం మరో స్థాయికి చేరుతుంది.
ఈ మార్పులు ఒక్కరోజులో జరిగిపోవు, కానీ ఈ 4 రోజులు ఆ మార్పుల ప్రారంభమవుతాయి. అందుకే మీరు జాగ్రత్తగా ఉండి ప్రతి అవకాశాన్ని గమనించాలి. ప్రమాద సూచనలు. ఈ 4 రోజుల్లో కొన్ని ప్రమాద సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీరు తీసుకునే తొందరపాటి నిర్ణయాలు మీకు సమస్యలు తీసుకురావచ్చు. మీరు ఎవరినైనా నమ్మి డబ్బు పెట్టడం లేదా ఏదైనా ఒప్పందం చేయడం వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మీకు స్నేహితుల్లా కనిపిస్తారు, కానీ వారు మీకు మేలు చేయకపోవచ్చు. వారి మాటలు నమ్మి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించవచ్చు. అందుకే ఈ సమయంలో ఎవరిమీదైనా పూర్తిగా ఆధారపడకుండా ఉండడం మంచిది. ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త అవసరముంటుంది. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది. మీ శరీరం చెప్పే సంకేతాలను గమనించాలి. ప్రయాణాలు చేసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడకుండా అన్ని విషయాలు చూసుకుని ముందుకు వెళ్ళాలి. ఈ చిన్న జాగ్రత్తలు మిన్ను పెద్ద సమస్యల నుంచి కాపాడతాయి. డబ్బు సంబంధిత కీలక నిర్ణయాలు. ఈ 4 రోజుల్లో డబ్బు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. మీకొక పెద్ద అవకాశం వచ్చినట్లు అనిపిస్తుంది. అది పెట్టుబడి కావచ్చు, లేదా ఒక కొత్త వ్యాపార ఆలోచన కావచ్చు. కానీ ఈ సమయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. మీరు చేసే ప్రతి ఖర్చును గమనించాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశముంది. మీరు ప్లాన్ చేయకుండా ఖర్చు చేస్తే తరువాత ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. కొంతమందికి అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశముంది, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు వచ్చిన డబ్బును సరిగ్గా ఉపయోగించుకుంటే అది మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో అప్పులు తీసుకోవడం లేదా ఎవరికైనా అప్పు ఇవ్వడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు నమ్మిన వ్యక్తులే మీకు తిరిగి ఇవ్వకపోవచ్చు. అందుకే ఆర్థిక విషయాల్లో పూర్తిగా ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఈ 4 రోజులు మీ ఆర్థిక భవిష్యత్తుకు ఒక పరీక్ష లాంటివి. మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మీకు మంచి స్థిరత్వం వస్తుంది. ఆరోగ్య హెచ్చరికలు. వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్త అవసరం ఉంటుంది. సాధారణంగా మీరు బలమైన శరీర నిర్మాణం కలిగిన వారైనా ఈ సమయంలో చిన్న చిన్న సమస్యలు కూడా ఎక్కువగా అనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా అలసట, నిద్రలేమి, తలనొప్పి, జీర్ణ సమస్యలు వంటి వాటిని నిర్లక్ష్యం చేయకండి. మీ దినచర్యలో కొంత అసమతుల్యత ఏర్పడుతుంది. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, నిద్ర తగ్గిపోవడం, ఒత్తిడి పెరగడం వంటివి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. మీరు పనిలో బిజీగా ఉన్నా కూడా శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ సమయంలో మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడం చాలా అవసరం. మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. మీకు తెలియకుండానే ఆందోళన, ఆతృత పెరిగే అవకాశం ఉంది. అనవసర ఆలోచనలు ఎక్కువ అవుతాయి. అందుకే మీరు రోజులో కొంత సమయం మీకోసం కేటాయించాలి. ప్రశాంతంగా కూర్చోవడం, ఆధ్యాత్మిక విషయాలు వినడం లేదా ధ్యానం చేయడం ద్వారా మనస్సు స్థిరంగా ఉంటుంది. మీ ఆహారంలో మార్పులు చేయడం కూడా మంచిది. తేలికపాటి, శుభ్రమైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శరీరం సత్వరంగా కోలుకుంటుంది. ఈ 4 రోజుల్లో మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటే తరువాతి రోజుల్లో మీరు మరింత శక్తివంతంగా ఉంటారు. కుటుంబంలో జరిగే సంఘటనలు. ఈ 4 రోజుల్లో కుటుంబంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా శాంతిగా ఉండే వాతావరణంలో కూడా చిన్న విషయాలు పెద్ద చర్చలకు దారితీసే అవకాశం ఉంది. మీరు చెప్పే మాటలు, మీ ప్రవర్తన చాలా ప్రభావం చూపుతుంది. కుటుంబ సభ్యులతో అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటలను వారు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే మీరు మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కోపంతో మాట్లాడకుండా శాంతంగా విషయాన్ని చెప్పడం మంచిది. కొంతమందికి కుటుంబంలో ఒక శుభవార్త కూడా వచ్చే అవకాశం ఉంది. అది పెళ్లి సంబంధం కావచ్చు, ఉద్యోగంలో ఒక మంచి అవకాశమై ఉండవచ్చు. ఈ శుభవార్త కుటుంబంలో ఆనందాన్ని తీసుకొస్తుంది. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరు కుటుంబంలో ఒక కీలక పాత్ర పోషిస్తారు. మీరు ఎలా స్పందిస్తే ఆ వాతావరణం అలాగే మారుతుంది. మీరు సహనం, అర్థం చేసుకునే స్వభావంతో ఉంటే కుటుంబంలో శాంతి ఉంటుంది. మీ పెద్దల మాటలను గౌరవించడం, చిన్నవారిని ప్రోత్సహించడం ద్వారా మీరు కుటుంబంలో మంచి సంబంధాలను కొనసాగించగలుగుతారు.
ప్రేమ మరియు సంబంధాలు. ఈ సమయంలో ప్రేమ మరియు సంబంధాలలో కొంత మార్పు కనిపిస్తోంది. మీ హృదయం ఎక్కువగా స్పందిస్తుంది. మీరు మీ భాగస్వామి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ ఆశలు నెరవేరకపోతే కొంత నిరాశ కూడా కలుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ 4 రోజులు ఒక పరీక్ష లాంటివి. మీరు మీ భావాలను ఎలా వ్యక్తపరుస్తారు, మీ భాగస్వామిని ఎలా అర్థం చేసుకుంటారు అన్నది చాలా ముఖ్యం. చిన్న చిన్న అపార్థాలు పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కొంతమందికి పాత ప్రేమ తిరిగి వచ్చే అవకాశం ఉంది. గతంలో ముగిసిపోయిన ఒక సంబంధం మళ్లీ ప్రారంభమవుతుంది. కానీ ఈసారి మీరు జాగ్రత్తగా ఉండాలి. పాత తప్పులను మళ్లీ చేయకూడదు. ఇంకొంతమందికి కొత్త సంబంధం ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ సంబంధం మొదట నెమ్మదిగా మొదలవుతుంది కానీ తరువాత అది బలంగా మారే అవకాశం ఉంది. మీరు నిజాయితీగా ఉంటే ఈ సంబంధం మీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకొస్తుంది. ఈ సమయంలో మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం. దాచిపెట్టడం వల్ల అపార్థాలు పెరుగుతాయి. నిజాయితీగా, గౌరవంగా వ్యవహరిస్తే మీ సంబంధాలు మరింత బలపడతాయి. ఉద్యోగం మరియు బిజినెస్ మార్పులు. ఉద్యోగం మరియు వ్యాపారంలో ఈ 4 రోజులు కీలకమైన మార్పులకు సంకేతమిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం మీకు దగ్గర పడుతోంది. అది పదోన్నతి కావచ్చు, కొత్త ఉద్యోగం కావచ్చు, లేదా వ్యాపారంలో ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు. అయితే ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తొందరపడి ఏదైనా ఒప్పందం చేసుకుంటే తరువాత సమస్యలు రావచ్చు. అందుకే ప్రతి విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. మీ సహచరులతో మీ సంబంధం కూడా ఈ సమయంలో ప్రభావితమవుతుంది. కొంతమంది మీ పనిని ప్రశంసిస్తారు, మరికొందరు అసూయతో చూడవచ్చు. మీరు మీ పనిపై దృష్టి పెట్టడం ద్వారా ఈ పరిస్థితిని సరిగ్గా ఎదుర్కోవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు వస్తాయి. కానీ ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకండి. మీరు ఆలోచించి లాభనష్టాలను చూసుకుని నిర్ణయం తీసుకోవాలి. మీరు తెలివిగా వ్యవహరిస్తే ఈ కాలం మీకు లాభాలను తీసుకొస్తుంది. ఈ 4 రోజులు మీ కెరియర్లో ఒక మలుపు కావచ్చు. మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీ స్థాయి పెరుగుతుంది. దాచిన శత్రువులు. ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి మీకు మంచే కోరుకుంటున్నాడు అనుకోవడం తప్పు. కొంతమంది బయటకు స్నేహితుల్లా కనిపిస్తారు కానీ లోపల వారు మీపై అసూయతో ఉంటారు. ఈ దాచిన శత్రువులను గుర్తించడం చాలా ముఖ్యం. వారు మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది. మీ పని మీద అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే మీరు ఎవరి మాట వింటున్నారు అన్నది జాగ్రత్తగా చూడాలి. మీ ప్రయాణ విషయాలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. మీరు నమ్మిన కొద్దిమందితో మాత్రమే మాట్లాడాలి. మీ రహస్యాలను గోప్యంగా ఉంచుకోవడం ద్వారా మీరు సమస్యల నుంచి దూరంగా ఉండగలుగుతారు. ఈ సమయంలో మీరు మీపై నమ్మకం పెంచుకోవాలి. ఇతరుల మాటల వల్ల ప్రభావితం కాకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మీరు ధైర్యంగా ముందుకు వెళితే ఈ దాచిన శత్రువులు మీకు ఏమీ చెయ్యలేరు. మీ జాగ్రత్త, మీ ఆలోచన, మీ సహనం ఈ పరిస్థితిని జయించడానికి మీకు సహాయపడతాయి. అదృష్టం ఎప్పుడు ఎలా వస్తుంది? వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో అదృష్టం ఒక ప్రత్యేకమైన విధంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా కనిపించే అదృష్టం కాదు. మీరు ఊహించని సమయంలో ఊహించని వ్యక్తుల ద్వారా మీకు అవకాశం వస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ఒక్కసారిగా సులభంగా జరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ అదృష్టం అందరికీ ఒకేలా కనిపించదు. కొంతమందికిది చిన్న లాభంగా కనిపిస్తుంది, కానీ అది భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు ఆ చిన్న అవకాశాన్ని గుర్తించి ఉపయోగించుకుంటే అది మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఈ సమయంలో మీరు గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, అదృష్టం మీ ముందుకు వస్తుంది, కానీ మీరు దానిని పట్టుకోవాలి. మీరు సందేహంలో పడితే లేదా ఆలస్యం చేస్తే ఆ అవకాశం మరొకరికి వెళ్ళిపోతుంది. అందుకే మీరు చురుకుగా ఉండాలి. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒకసారి పరిశీలించండి. వెంటనే తిరస్కరించకండి. కొన్నిసార్లు చిన్నగా కనిపించే అవకాశమే పెద్ద విజయానికి దారితీస్తుంది. మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే ఈ 4 రోజుల్లో అదృష్టం మీవైపు నిలుస్తుంది. ఈ 4 రోజుల్లో చెయ్యకూడని పనులు. ఈ సమయంలో కొన్ని పనులు పూర్తిగా నివారించడం మంచిది. ముఖ్యంగా తొందరపడి తీసుకునే నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించవచ్చు. మీరు ఆలోచించకుండా మాట్లాడ్డం లేదా చర్య తీసుకోవడం వల్ల అనవసర సమస్యలు వస్తాయి.
ఈ 4 రోజుల్లో పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. మీరు పూర్తిగా సమాచారం లేకుండా ఏదైనా వ్యాపారంలో డబ్బు పెట్టితే అది నష్టానికి దారితీసే అవకాశం ఉంది. అలాగే కొత్తగా అప్పులు తీసుకోవడం కూడా జాగ్రత్తగా చూడాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. మీరు ఎవరితోనైనా వాదనలో పడితే అది పెద్ద గొడవకు దారితీస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో అనవసర చర్చలు చెయ్యకండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్న సమస్యలను పట్టించుకోకపోతే అవి పెద్ద సమస్యలుగా మారతాయి. అలాగే నిద్ర తగ్గించడం, ఆహారం మానేయడం వంటి అలవాట్లను ఈ సమయంలో తప్పించుకోవాలి. ఈ 4 రోజులు ఒక పరీక్ష లాంటివి. మీరు జాగ్రత్తగా ఉంటే మీరు అనవసర సమస్యలను దూరంగా ఉంచగలుగుతారు. చెయ్యాల్సిన శక్తివంతమైన పరిహారాలు. ఈ సమయంలో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీరు నెగటివ్ ప్రభావాలను తగ్గించవచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మిక పద్ధతులు మీకు చాలా సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం లేవగానే దేవుణ్ణి స్మరించండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చెయ్యండి. శుక్రవారం రోజు అమ్మవారిని పూజించడం చాలా మంచిది. పసుపు, కుంకుమతో పూజ చేయడం ద్వారా మీకు శుభఫలితాలు వస్తాయి. మీరు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి కొంత సమయం గడిపితే మీ మనస్సుకు శాంతి కలుగుతుంది. పేదలకు సహాయం చేయడం కూడా ఒక ముఖ్యమైన పరిహారం. మీరు మీ శక్తికి తగ్గట్టు అన్నదానం చేయడం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇది మీకు దైవానుగ్రహాన్ని తీసుకువస్తుంది. రోజూ కొంత సమయం ధ్యానం చేయడం కూడా మంచిది. ఇది మీ ఆలోచనలను స్థిరంగా ఉంచుతుంది. మీరు ప్రశాంతంగా ఉంటే మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరైనవిగా ఉంటాయి. ఈ పరిహారాలు చిన్నవిగా కనిపించినా వాటి ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. మీరు నిజాయితీగా చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. దైవకృప ఎప్పుడు లభిస్తుంది? దైవకృప అనేది ఒక్కసారిగా లభించేది కాదు. అది మన ఆలోచనలు, మన చర్యలు, మన నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే మంచి పనులు మీకు దైవానుగ్రహాన్ని అందిస్తాయి. మీరు సహనంతో ఉంటే, ఇతరులను గౌరవిస్తే, నిజాయితీగా జీవిస్తే దైవం మీకు సహాయం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో మీకనిపిస్తుంది, ఎందుకు నా జీవితంలో ఇంత సమస్యలు వస్తున్నాయి అని. కాని అదే సమయంలో దైవం మీకొక పాఠం నేర్పుతుంది. మీరు ఆ పాఠాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితం సులభమవుతుంది. ఈ సమయంలో మీరు దైవంపై నమ్మకం పెంచుకోవాలి. ఏ పరిస్థితి వచ్చినా మీరు ధైర్యంగా ఉండాలి. మీరు నమ్మకం కోల్పోకపోతే దైవకృప తప్పకుండా మీకు లభిస్తుంది. దైవం ఎప్పుడూ మనతోనే ఉంటుంది, కాని మనం దానిని గుర్తించాలి. ఈ 4 రోజులు మీరు ఆ దైవశక్తిని అనుభవించే అవకాశం ఉంది. మీ జీవితాన్ని మార్చే ఒక నిర్ణయం. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. అది చిన్న నిర్ణయంలాగా కనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది ఉంటుంది. మీరు ఎంచుకునే మార్గం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు భయంతో వెనక్కు దగ్గితే మీరు ఒక మంచి అవకాశాన్ని కోల్పోతారు. కాని మీరు ధైర్యంగా ముందుకు వెళితే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఈ సమయంలో మీరు మీ మనస్సు చెప్పే మాటను వినాలి. కాని అదే సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు తప్పు కావచ్చు. అందుకే మీరు సమతుల్యంగా ఆలోచించాలి. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా చూసుకుంటే మీకు సరైన దారి కనిపిస్తుంది. మీరు ఎటు వెళ్ళాలి అన్నది మీకు అర్థమవుతుంది. ఈ స్పష్టత మీకు విజయాన్ని అందిస్తుంది. ఈ 4 రోజులు మీకు ఒక మలుపు. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని నూతన దిశలో తీసుకువెళుతుంది. మీరు జాగ్రత్తగా, ధైర్యంగా ముందుకు వెళితే మీరు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. పాత కర్మ ఫలితాలు. వృషభ రాశివారికి ఈ 4 రోజుల్లో పాత కర్మల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మనిషి చేసిన ప్రతి మంచి పని, ప్రతి తప్పు నిర్ణయం ఒక దశలో ఫలితంగా తిరిగి వస్తుంది. ఈ కాలంలో మీరు గతంలో చేసిన కొన్ని పనుల ఫలితాలను అనుభవించే అవకాశం ఉంటుంది. మీరు చేసిన మంచి పనులకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు చేసిన తప్పులకు పాఠాలు నేర్చుకునే పరిస్థితులు వస్తాయి. కొంతమందికి గతంలో చేసిన సహాయం ఇప్పుడు వారికి తిరిగి సహాయంగా వస్తుంది. ఎవరైనా అనుకోకుండా మీకు సహాయం చేయడం, మీకు అవసరమైన సమయంలో ఒక మంచి అవకాశం రావడం, ఇవన్నీ పాత పుణ్య ఫలితాలు. అదే సమయంలో గతంలో తీసుకున్న తప్పు నిర్ణయాలు ఇప్పుడు చిన్న ఇబ్బందుల రూపంలో మీ ముందుకు రావచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా మీరు చేయాల్సిందేమిటంటే జరిగిన దాన్ని అంగీకరించడం. ఎందుకిలా జరిగింది అని బాధపడకుండా ఇది నాకు ఏం నేర్పుతోంది అని ఆలోచించాలి. ఈ ఆలోచన మీను ముందుకు తీసుకువెళుతుంది. మీరు మీ గతాన్ని సరిచేసుకోలేరు, కానీ మీ భవిష్యత్తును మార్చగలుగుతారు.
ఈ 4 రోజులు కర్మల సమతుల్యతను చూపించే సమయం. మీరు సహనంతో, అర్థంతో ముందుకు వెళితే మీరు ఈ కాలాన్ని సానుకూలంగా మార్చుకోగలుగుతారు. భవిష్యత్తుకు మార్గదర్శకం. ఈ 4 రోజులు కేవలం ఒక కాలం కాదు, ఇది మీ భవిష్యత్తుకు ఒక మార్గదర్శకం. మీరిప్పుడు తీసుకునే నిర్ణయాలు, మీరు ఎంచుకునే దారులు మీ జీవితాన్ని ముందుకు ఎలా తీసుకువెళతాయో నిర్ణయిస్తాయి. అందుకే మీరు ప్రతి అడుగును జాగ్రత్తగా వెయ్యాలి. మీ లక్ష్యాలను ఒకసారి స్పష్టంగా గుర్తించండి. మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీ జీవితంలో ఏ స్థాయికి చేరాలనుకుంటున్నారు అన్నది మీకు క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ మీకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ కాలంలో మీరు పొందే అనుభవాలు మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. మీరు ఓపెన్ మైండ్తో ఉంటే మీరు ప్రతి పరిస్థితి నుంచి ఒక పాఠం నేర్చుకుంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీకు ప్రోత్సాహమిచ్చే, మీను ముందుకు తీసుకువెళ్లే వ్యక్తులతో ఉండాలి. నెగటివ్ ఆలోచనలు కలిగిన వారితో దూరంగా ఉండడం మంచిది. ఈ 4 రోజులు మీకు ఒక దిశ చూపిస్తాయి. మీరు ఆ దిశను సరిగ్గా అనుసరిస్తే మీ భవిష్యత్తు మరింత బలంగా మారుతుంది. ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. మీరు అనవసరంగా నమ్మే వ్యక్తులు, మీరు పట్టించుకోని చిన్న విషయాలు పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే మీరు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎవరి మాట వింటున్నారు, ఎవరి సలహా తీసుకుంటున్నారు అన్నది చాలా ముఖ్యం. కొంతమంది మీకు మంచిగా కనిపించినా వారి ఉద్దేశ్యాలు వేరేలా ఉండవచ్చు. అందుకే మీరు మీ నిర్ణయాలను మీ ఆలోచనల ఆధారంగా తీసుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరు కోపాన్ని నియంత్రించాలి. కోపంతో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు తప్పు అవుతాయి. మీరు కాస్త ఆగి ఆలోచిస్తే మీరు మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. మీ ఆరోగ్యం, మీ ఆర్థిక పరిస్థితి, మీ సంబంధాలు అన్నింటిలో కూడా జాగ్రత్త అవసరం. మీరు చిన్న విషయాలను పట్టించుకుంటే మీరు పెద్ద సమస్యలను దూరంగా ఉంచగలుగుతారు. ఈ హెచ్చరికను మీరు గమనిస్తే మీరు ఈ కాలాన్ని సురక్షితంగా దాటవచ్చు. మీ అదృష్ట సంఖ్యలు మరియు రంగులు. ఈ 4 రోజుల్లో మీ అదృష్టాన్ని ప్రభావితం చేసే కొన్ని సంఖ్యలు మరియు రంగులు ఉన్నాయి. ఇవి చిన్న విషయాల్లా అనిపించినా మీ ఆలోచనలపై, మీ నిర్ణయాలపై ప్రభావం చూపే శక్తి కలిగి ఉంటాయి. మీకు అనుకూలంగా ఉండే సంఖ్యలు 2, 6, 8. ఈ సంఖ్యలకు సంబంధించిన రోజులు లేదా సమయాల్లో మీరు చేసే పనులు సాఫల్యాన్ని అందించే అవకాశం ఉంటుంది. మీరు ముఖ్యమైన పనులను ఈ సంఖ్యలకు అనుసంధానం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. రంగుల విషయానికి వస్తే తెలుపు, పచ్చగన్ని, లేత నీలం రంగులు మీకు శాంతిని, స్పష్టతను ఇస్తాయి. ఈ రంగులను మీరు మీ దైనందిన జీవితంలో ఉపయోగించడం ద్వారా మీ మనసు స్థిరంగా ఉంటుంది. మీరు ధరించే దుస్తుల్లో, మీరు పనిచేసే ప్రదేశంలో ఈ రంగులను ఉపయోగిస్తే మీ ఆలోచనలు సానుకూలంగా మారుతాయి. ఇది మీ నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ చిన్న మార్పులు మీలో ఒక పెద్ద మార్పుకు కారణమవుతాయి. మీరు వీటిని గమనించి పాటిస్తే మీకు మంచి అనుభవాలు వస్తాయి. జీవితాన్ని మార్చే దుర్గాదేవి మంత్రం. ఈ 4 రోజుల్లో మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉండడం చాలా ముఖ్యం. అందుకోసం ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించడం మీకు సహాయపడుతుంది. దుర్గాదేవి మంత్రం మీలో ధైర్యాన్ని పెంచుతుంది, మీ పైన ఉన్న నెగటివ్ ప్రభావాలను తొలగిస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని మీ మనస్సును స్థిరంగా ఉంచుకుని ఈ మంత్రాన్ని జపించండి. మీరు ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మీలో ఒక కొత్త శక్తి ప్రవహిస్తుంది. ఓం దుం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు లేదా 21 సార్లు జపించడం మంచిది. మీరు జపించే సమయంలో మీ మనస్సులో ఒక సాకారాత్మక భావన ఉండాలి. మీ సమస్యలు తొలగిపోతున్నాయి, మీకు శాంతి వస్తోంది అని భావించాలి. ఈ మంత్రం కేవలం ఒక పదం కాదు, ఇది ఒక శక్తి. మీరు దీన్ని నమ్మి జపిస్తే ఇది మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. మీకు ధైర్యం, నమ్మకం, శక్తి అందిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు ఈ మంత్రాన్ని ఆచరిస్తే మీరు ఎదుర్కొనే సమస్యలు తగ్గుతాయి మరియు మీ జీవితంలో ఒక కొత్త మార్గం ప్రారంభమవుతుంది. వృషభరాశివారికి ఈ 4 రోజులు సాధారణం కావు. మీ జీవితంలో ఒక మలుపు, ఒక పరీక్ష, ఒక అవకాశం. మీరు ఈ రోజు విన్న ప్రతి మాట మీ భవిష్యత్తును మార్చగల శక్తి కలిగి ఉంది. ఇప్పుడొక్కసారి ఆలోచించండి, మీరు తీసుకోబోయే నిర్ణయం మీ జీవితాన్ని ఎటు తీసుకెళ్తుంది? మీరు భయంతో వెనక్కి తగ్గుతారా, లేక ధైర్యంగా ముందుకెళ్ళి మీ అదృష్టాన్ని సృష్టించుకుంటారా? గుర్తుంచుకోండి,
జ్యోతిష్యం మీకు దారి చూపిస్తుంది, కాని ఆ దారిలో నడవాల్సింది మీరు. ఈ వీడియోలో చెప్పిన విషయాలను మీ జీవితంలో అమలు చేస్తే మీరు తప్పకుండా మార్పును చూస్తారు. ఇప్పుడొక చిన్న వినతి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన జ్ఞానాన్ని మరింతమందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే ప్రతి సపోర్ట్ మాకు ఎంతో విలువైనది. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు ఎప్పుడూ మిస్ అవ్వరు. ముఖ్యంగా ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ జీవితం సంతోషంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. ఇప్పుడు చివరిగా మనసు ప్రశాంతంగా ఉంచుకొని దైవాన్ని స్మరించుకుందాం. జై దుర్గాదేవి.